వెజ్ జింజర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడికించిన కూరగాయ ముక్కలు అరకప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూను, క్యాప్సికం ముక్కలు 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, వెజిటేబుల్ స్టాక్ తగినంత. కూరగాయ ముక్కలు ఇక్కడ క్యారెట్, బీన్స్ అలాగే కాలీఫ్లవర్ యూజ్ చేశాను. సో 3 కూడా ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. అలాగే ఉడికించిన తర్వాత ఆ వాటర్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే. కొద్దిగా వెన్న, ఓకే, అల్లం ముక్కలండి, ఓకే, క్యాప్సికం ముక్కలు, ఓకే, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం. సో అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కలు. కావాలంటే బంగాళదుంపలు వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, అలాగే బఠానీ కూడా వేసుకోవచ్చు. స్టాక్ వేస్తున్నాను. ఇది కొంచెం మనకు మరగాలండి, కొంచెం మరుగు రావాలండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ వాటర్ కూడా మనకు ఆల్రెడీ ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ ఉన్నది కదా, స్టాక్ యూజ్ చేస్తున్నాం. సో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఇక్కడ చిక్కదనం కోసం మనం కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేస్తూ, ఓకే, కొద్దిగా మరుగుతే మనకు బాగుంటుంది. సో ఈ లోపు ప్లేట్ ప్రెజెంటేషన్ చేసేసుకున్నాం. ఫ్లవర్ అలా ఒక కార్నర్ మనం చేసుకోవడం చూస్తున్నాండి. ఇక్కడ బీన్స్ తీసుకున్నాను, ఫ్రెష్ బీన్స్. సో కొంచెం ఇలా వంకి తిరిగి తీసుకున్నాను. సో క్యారెట్ ఇలా ఒక పెటల్ షేప్లో వచ్చేట్టుగా ట్రిమ్ చేసుకున్నాం. సో దీన్ని మనం స్లైసెస్లా చేసేసుకోవాలి. ఓకే. ఆలివ్ లేదా నల్ల ద్రాక్ష తీసుకోవచ్చు మనం. సో అలాగే క్యాప్సికం ముక్కలు ఇలా లీఫ్ షేప్లో కట్ చేశాను. అలాగే బీన్స్, సో దీని పక్కన అలా చిన్న కొమ్మలు. సో ఇంకొంచెం కలర్ కాంబినేషన్ తీసుకురావాలనుకుంటే ఇక్కడ నేను రాడిష్ సేమ్ పెటల్ షేప్లో కట్ చేశాను. సో వీటి మధ్యలో ఇలా పెట్టేయచ్చు. ఓకే, ఇక్కడ సూప్ రెడీ అయిపోయింది. రెడీ. ఓకే, చివరిగా అల్లం ముక్కలు కొంచెం జూలియస్లా కట్ చేశాను. వెజ్ జింజర్ సూప్ రెడీ.